కాలం మారింది, తరాలు మారాయి. కానీ ఒక నమ్మకం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆ నమ్మకమే కాటేరమ్మ తల్లి. గ్రామానికి కాపలాగా, భక్తులకు ధైర్యంగా, ఎందరో జీవితాల్లో విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న కథ ఏమిటి? కాటేరమ్మ తల్లి చరిత్ర, మహిమలు మరియు ఈ ఆలయ విశేషాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హరే కృష్ణ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం దర్శించుకోబోతున్నది కేవలం ఒక ఆలయం కాదు, తరతరాలుగా వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని మోస్తున్న పవిత్ర క్షేత్రం. అది కాటేరమ్మ తల్లి ఆలయం. కాటేరమ్మ తల్లిని గ్రామ రక్షక దేవతగా భక్తులు భావిస్తారు. తమ కుటుంబంలో ఎదురయ్యే కష్టాలు, ఆటంకాలు, దృష్టి దోషాలు తొలగి సుఖశాంతులు కలగాలని అమ్మవారిని పూజిస్తారు. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఒక విషయం మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. అదే ఇక్కడ కనిపించే వందలాది ముడుపులు. చాలామంది భక్తులు తమ కోరికను మనసులో కోరుకొని ముడుపు కడతారు. ఉద్యోగం రావాలని, వివాహం జరగాలని, ఆరోగ్యం బాగుపడాలని, కుటుంబ సమస్యలు తొలగాలని, ఇలా ఎన్నో కోరికలతో అమ్మవారి సన్నిధిలో ముడుపు కడతారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో భక్తులకు ఒక మంత్రాన్ని లేదా సంకల్పాన్ని ఇచ్చి ముడుపు కట్టిస్తారని స్థానికులు చెబుతారు. అలాగే ఎన్ని వారాలు ఆలయానికి రావాలో కూడా సూచిస్తారని భక్తుల విశ్వాసం. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చాలా మంది తాళాలు కడుతూ కనిపిస్తారు. తమ జీవితంలో నిలిచిపోయిన పనులు పూర్తవ్వాలని, అదృష్టానికి ఉన్న తలుపులు తెరుచుకోవాలని, సమస్యలకు పరిష్కారం దొరకాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ తాళాలను సమర్పిస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం, గుమ్మడికాయలతో చేసిన హారతులు అమ్మవారికి సమర్పిస్తారు. దుష్టశక్తులు, దృష్టి దోషాలు, అడ్డంకులు తొలగుతాయని భక్తుల నమ్మకం. అలాగే బెల్లంతో చేసిన దీపాలు వెలిగించడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బెల్లం మాధుర్యానికి ప్రతీక. జీవితంలో చేదు అనుభవాలు తొలగి తీపి రోజులు రావాలని కోరుకుంటూ భక్తులు ఈ సేవ చేస్తారు. కొంతమంది నిమ్మకాయలు, కొబ్బరికాయలతో దిష్టి తీయించుకుంటారు. మనపై ఉన్న ప్రతికూల శక్తులు తొలగి కుటుంబానికి శుభం కలగాలని ప్రార్థిస్తూ ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారాలన్నీ శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కాకపోయినా భక్తుల విశ్వాసంలో మాత్రం చాలా గొప్ప స్థానం సంపాదించుకున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి కథ వేరు, ప్రతి కోరిక వేరు, కానీ అందరి నమ్మకం మాత్రం ఒక్కటి: కాటేరమ్మ తల్లి కరుణ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటే ఇది కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, వేలాది మంది మనుషుల ఆశలు, నమ్మకాలు, భావోద్వేగాలు కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంలా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించే అవకాశం వస్తే అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.